డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. తెలంగాణకి బిగ్ రెయిన్ అలర్ట్ ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రానున్న మరో 5 రోజుల పాటు కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలో అటు జీహెచ్ఎంసీ కానీ హైడ్రో అధికారులు కానీ సన్నద్ధమవుతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకి భారీగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మరోవైపు అటు కొంతమంది నాలాల్లో పడి కొట్టుకుపోయిన ఘటనలు కూడా నెలకొన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లభించలేదు. ఇంకా మూసీలో సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. ఇటువంటి ఘటనలు నెలకొంటున్న నేపథ్యంలో మరో 5 రోజుల పాటు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే హై అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇటు హైడ్రా, జీహెచ్ఎంసీ అలాగే మున్సిపాలిటీ అధికారులందరూ కూడా తగిన చర్యలు తీసుకోవడానికి కసరత్తులు అనేవి ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఇక ఉపరితల చక్రవాత ఆవర్తనం ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో భిన్నమైన వాతావరణం ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి ఇప్పటికే సూచనలు కూడా చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం అలాగే ఎండుంటుంది, సాయంత్రం పూట వర్షం పడుతుందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంటే డే టైంలో వర్షం ఉండదు, నైట్ టైంలోనే ఎక్కువ వర్షం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా సాయంత్రం టైంలో ప్రధానంగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. స్కూల్స్, కాలేజెస్ నుంచి వెళ్లే విద్యార్థులు కూడా ఎక్కువగా ఉంటారు. సో అటువంటి టైంలో ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ క్రమంలో అధికారులు సన్నద్ధమయ్యారు. ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించాలి, ఏ విధంగా ట్రాఫిక్ ని క్లియర్ చేయాలి, మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేయాలి, నాలాలకి సంబంధించి ప్రధానంగా ఎక్కడైతే నాలాలు ఉన్నాయో, ఎక్కడైతే పూడిక తీయాల్సిన పనులున్నాయో వాటికి సంబంధించి హైడ్రో అధికారులు ఇప్పటికే ముమ్మర చర్యలు చేపట్టారు. మనం ఇంతకు ముందు చూసాం, ఏదైతే అటు మైత్రివనం దగ్గర ఉన్న భారీ ఎత్తున పూడిక తీతను తీసి ఆ నాళాన్ని సరిచేసిన క్రమాన్ని కూడా హైడ్రా అధికారులు ఏ విధంగా చేశారో కూడా ఇంతకు ముందు కురిసిన ఆ వర్షాల సమయంలో కూడా మనం చూసాం. ఇప్పుడు అటువంటి చర్యలు చేపట్టారు హైడ్రా అధికారులు అని చెప్పుకోవచ్చు. రానున్న మరో 5 రోజుల పాటు కూడా ఈ విధంగా అంటే వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ముఖ్యంగా ఈ వర్షాలు ఏ ప్రాంతంలో ఎక్కువగా కురిసే అవకాశం ఉంది, ఎన్ని సెంటీమీటర్లు కురిసే అవకాశం ఉంది, ఏ ప్రాంత ప్రజలకి ఎల్లో అలాగే రెడ్ అలర్ట్స్ జారీ చేస్తున్నారు అధికారులు, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి వాతావరణ శాఖ అధికారులతో మా ప్రతినిధి అంజుమ అందుబాటులో ఉన్నారు. అంజుమ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. అక్కడక్కడ విపరీతమైనటువంటి ఎండ, అదేవిధంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరి బంగాళాఖాతంలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, 2 రోజుల నుంచి చూస్తున్నాము అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఎండ తీవ్రతకు కూడా ఉంటుంది. సో బంగాళాఖాతంలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా మనకి విదర్భ పరిసర ప్రాంతాల నుండి అంటే ఈస్ట్ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, దక్షిణ కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాల మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి అక్కడక్కడ ఒక చెదురుమెదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మనం గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో అధికంగా మనకి 11 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది. అదే విధమైన వాతావరణం అంటే అంత భారీ వర్షపాతం సూచన లేకపోయినప్పటికీ ఈ 3 రోజులు కూడా అక్కడక్కడ మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా అక్కడక్కడ గంటకి ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం మీదుగా చెదురుమదురుగా ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. పగటిపూట కొద్దిగా ఎండవేడి వాతావరణం అన్న సాయంత్రం మధ్యాహ్నం 3-4 గంటల నుంచి కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఏర్పడి ఈ ఉరుములతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉందన్నమాట. రాష్ట్రం మొత్తం మీద ఇదే వాతావరణం మరో 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. అయితే అంటే కురిస్తే వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి, లేదు అని అంటే వర్షాలు ఒక్కసారి ఆగిపోతే ఎండ తీవ్రత ఉన్న పలంగా పెరిగిపోతుంది, ఎందుకు అంటారు? అంటే దాదాపుగా మనకి మాయిశ్చర్, ఎండ తీవ్రత అంటే ఉష్ణోగ్రతతో కాకుండా ఈ ఋతుపవనాల కాలంలో మనకి మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే హ్యూమిడిటీ, ఆర్ద్రత శాతం ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా మనకి ఉష్ణోగ్రతలు వచ్చినప్పటికీ మనకి ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుందన్నమాట. ఈ గాల్లో తేమ శాతం అధికంగా ఉండడము,
చూస్తున్నాము. కొద్దిగా ఉష్ణోగ్రత పెరిగేసి అంటే మేఘాలు పూర్తిగా క్లియర్ అయ్యి మనకి వచ్చినప్పుడు ఈ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కొద్దిగా ఆర్ద్రత తేమతో కూడిన వాతావరణం వల్ల ఈ ఉక్కపోత వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ 3 రోజులు కూడా ఏంటంటే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఎంత మేరకు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు? ప్రస్తుతానికి సాధారణంగానే నమోదవుతున్నాయి. మనకి 30 నుంచి 31 మధ్యలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా మనకి సాధారణంగానే నమోదవుతున్నాయి. 21 నుంచి 22 మధ్యలో నమోదవుతున్నాయి. కానీ తేమ శాతం కూడా రాష్ట్రం మొత్తం మీదుగా అధికంగా ఉంది. ముఖ్యంగా దక్కన్ పీఠభూమి ప్రాంతానికి చూసుకున్నట్లయితే మనకి అరేబియా సముద్రం నుంచి కొంచెం తేమ వాతావరణం అనేది వస్తూ ఉంటుంది. అలాగే బే ఆఫ్ బెంగాల్ నుంచి కూడా ఏదైనా అల్పపీడనాలు ఏర్పడినప్పుడు అధిక నీటి ఆవిరి శాతం అనేది వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల కొద్దిగా సాయంత్రం అయితే ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మనకి ఎండ తీవ్రత ఉంటే సాయంకాలం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు అనేవి కురుస్తూ ఉంటాయి. ఈ 2-3 రోజుల్లో ఆ విధమైనటువంటి వర్షాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడకపోవచ్చు, కానీ క్యూములస్ వరకు ఏర్పడి అంటే దాదాపుగా 5 నుంచి 7 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా మేఘాలు విస్తరించి పూర్తిగా మనకి సాయంత్రం అయ్యేసరికి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతాన్ని అయితే ఇస్తాయన్నమాట. సో రానున్న రోజుల్లో భారీ వర్షాలను మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ప్రస్తుతానికి దాదాపుగా ఈ 5 రోజులు కూడా ఇటువంటి వాతావరణమే ఉంటుంది. మనకి ఇప్పుడు ఋతుపవనాలు తిరోగమన కాలంలో ఉన్నాయి. మనకి ఉత్తర రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా ఋతుపవనాలు తిరోగమనం అనేది కనిపిస్తూ ఉంది. మనకి వచ్చే వారంలో కానీ పైగాని అల్పపీడన ప్రాంతాలు కానీ ఏమైనా ఏర్పడినప్పుడు మరింత ఎక్కువగా వర్షపాతం ఉండే అవకాశం ఉంది. కానీ ఇదే విధమైన వాతావరణం దాదాపు అక్టోబర్ మొదటి వారం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఈ 2-3 రోజులలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు అంటారా? ఈ రోజు మనకి అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో, దక్షిణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఏదైతే ఈ ఉపరితల ఆవర్తనం అనేది ప్రసరింపజేస్తుందో ముఖ్యంగా ఈ విదర్భకి దగ్గరలో ఉన్న ప్రదేశాలు కానీ, దక్షిణ సౌత్ కోస్తా ఆంధ్రాకి దగ్గరగా ఉన్న ప్రదేశాలు కానీ అంటే నాగర్ కర్నూలు కానీ కొద్దిగా ఇటు నుంచి యాదాద్రి భువనగిరి గారి సాయంత్రం పూట కొద్దిగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతంతో దాదాపుగా 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం వరకు కూడా కురిసే అవకాశం ఉంది. సో జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? జిహెచ్ఎంసీ పరిధిలో అయితే మనకు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర మరియు ఈస్ట్ అంటే ఈ తూర్పు పరిసర ప్రాంతాల్లోని ఈవినింగ్ మనకి క్లౌడ్స్ ఏర్పడి కొద్దిగా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ జిహెచ్ఎంసీ పరిధిలైన రంగారెడ్డి ప్రదేశాల్లో అక్కడక్కడ మనకి జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూస్తే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భిన్న వాతావరణ పరిస్థితులను అయితే చూస్తున్నాము. ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది. ఇక సాయంకాలం సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. విడుదల వంశీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.